Hello everyone, in this video we are going to discuss work power energy and this is second class for your work power energy. First class already manki అయిపోయింది. If you haven't watched it, the link is given in description or else you can go to the playlist of work power energy and you can watch it. See, దీనికంటే ముందు ఆ క్లాస్ చూసేసి వస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ the bell icon to get notified whenever a new video will be uploaded. So this is one of the most important concepts because see ఈ చాప్టర్ లో నుంచి మనకి ఎలాంటి టాపిక్స్ డిలీట్ చేయలేదు. ఎంసెట్ సిలబస్ అకార్డింగ్ గా న్యూ సిలబస్ చూసుకున్నట్టయితే సో దీంట్లో చాలా వాస్ట్ డైవర్సిఫైడ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు అన్ని టాపిక్స్ చదవాల్సిందే. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేము, ఎందుకంటే యూనిట్స్ నుంచి మీకు ఎక్కడి వరకైనా మీకు అడగవచ్చు. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ కూడా క్రియేట్ చేయొచ్చు, లైక్ యూనిట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి ఫర్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఇలాంటి క్వశ్చన్స్ నుండి కంప్లీట్గా మీకు చాప్టర్ అయిపోయేంత వరకు కొలిజన్ వరకు ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. సో కంప్లీట్గా జాగ్రత్తగా ఈ చాప్టర్ మొత్తం మీరు జాగ్రత్తగా వినాలి. So let us start our concept. See, దానికంటే ముందు if you haven't purchased our test series 8, okay, ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో దీంట్లో మీకు 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి, చాప్టర్ వైజ్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని 2000 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా మీకు మాక్ టెస్ట్ ఫార్మాట్లో ఉంటాయి, వీటికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్లో 3000 క్వశ్చన్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వీటికి కూడా కంప్లీట్గా మీకు సొల్యూషన్స్ ఉంటాయి. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ దీస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ విల్ బి అకార్డింగ్ టు న్యూ సిలబస్. ఓకే, సో మీకు ఒకవేళ సిలబస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే యాప్లో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రీగానే, ప్లస్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో యూ కెన్ పర్చేస్ దిస్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెల్. ఆల్రెడీ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వీడియో లెక్చర్స్ చూసేసి అదంతా చేసే టైం లేదు. సో స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. సో లెట్ us move on to the concept. See, ఫస్ట్ let us start with units and dimensions. సో లాస్ట్ క్లాస్లో మనం వర్క్ డిస్కస్ చేసుకున్నాం. సో వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి ఇప్పుడు మనం చూసాం. సి వర్క్ డన్ యొక్క యూనిట్స్ మనం చూసుకున్నట్టయితే యూనిట్స్ మనకి వచ్చేసి జూల్. ఓకే, జూల్స్ అండ్ దిస్ ఇస్ ఎస్ఐ సిస్టమ్, ఎస్ఐలో. ఒకవేళ మనం సిజిఎస్లో చూసుకున్నట్టయితే ఎర్త్స్. ఓకే, నా వీటి రెండింటి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. సి మనం జూల్స్ని ఎలా రాసుకోవచ్చు? సి 1 జూల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ మీటర్, రైట్? సో ప్లస్ నా 1 న్యూటన్ మీటర్, ఓకే, 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైమ్స్. ఓకే, టైమ్స్ 10⁻2 సెంటీమీటర్. ఓకే, సో now 1 న్యూటన్ మీటర్ ఏమైపోయింది? 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 డైన్ సెంటీమీటర్, రైట్? హోప్ దట్ ఈస్ క్లియర్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 డైన్ సెంటీమీటర్. నౌ సి 1 న్యూటన్ మీటర్ అంటే మనకి తెలుసు 1 జూల్, రైట్? సో 1 జూల్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ. నౌ ఎర్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డైన్ సెంటీమీటర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఒక రిలేషన్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 1 జూల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్త్స్, రైట్? హోప్ దట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈస్ ద వాల్యూ. ఓకే, హోప్ యూనిట్స్ మీకు క్లియర్ అయిపోయాయి. మనం డైమెన్షన్స్ చూద్దాం. ఓకే, డైమెన్షన్స్ మనం డైరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ యొక్క డైమెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే ml/2 t⁻². ఓకే, సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్. సో ఎక్కడి నుంచి అయినా మీకు క్వశ్చన్స్ రావచ్చు, వీటిపైన బేస్ చేసుకొని కూడా మన యొక్క యాప్లో చాలా క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us move on to the next topic. ఓకే, సో ఎనర్జీ. See, what is energy? Energy is ability of any body to do work. Okay, ability to do work అని మనం చెప్పొచ్చు. ఓకే, ability to do work. Now మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, బట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ చూసుకోండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఇంకా మనకి ఎక్స్ట్రా కూడా
ఉన్నాయి. బట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఓన్లీ మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ మనకి 2 types గా డివైడ్ అయ్యి మనం చెప్పవచ్చు. దట్ ఈస్ వన్ ఈస్ ఎనర్జీ డ్యూ టు మోషన్, దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అని అంటాము. ఓకే, ఎనర్జీ డ్యూ టు మోషన్. అండ్ అనదర్ వన్ ఈస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ relative to others, stresses within itself, electric charge and other factors. Like ఇంకా ఏదైనా కావచ్చు, దీన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాము. ఓకే, సో షార్ట్ కట్ గా చెప్పాలి అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అండ్ కాన్ఫిగరేషన్ అనుకోండి. ఓకే, లైక్ ఇఫ్ ఐ హోల్డ్ ఏ బాల్ హియర్, సో ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టన్ పొటెన్షియల్ ఎనర్జీ. వదిలేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. సో ఇట్ హ్యాస్ సర్టన్ పొటెన్షియల్. మనం కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, నీలో పొటెన్షియల్ ఉంది అంటే యూ హ్యావ్ అ స్టోర్డ్ ఎనర్జీ. ఓకే, నీ దగ్గర చేసే కెపాసిటీ ఉంది, ఈ బాల్ ని వదిలేస్తే కిందికి వెళ్ళే కెపాసిటీ ఉంది, కాబట్టి మనం ఇక్కడ దాని పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాము. సో సేమ్ థింగ్ మనకు కూడా అప్లికేబుల్ అవుతుంది. సో హోప్ దట్ ఈస్ క్లియర్. ఎనర్జీ డ్యూ టు మోషన్ అయితే దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాము. ఎనర్జీ డ్యూ టు ద పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్, దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. అండ్ దీస్ టూ కమ్స్ అండర్ మెకానికల్ ఎనర్జీ. సో మనం ఈ చాప్టర్ మొత్తం ఈ మెకానికల్ ఎనర్జీని బేస్ చేసుకొని చదువుతా ఉంటాము. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో లెట్ us move on to the next concept. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వర్క్ ఎనర్జీ థియరమ్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎనీ ఆబ్జెక్ట్, దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క వెలాసిటీ, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం, ఇనిషియల్ వెలాసిటీ u. Now I know that v square minus u square is equals to 2as. Equations of motions ఫస్ట్ చాప్టర్ లో మనం ఆల్రెడీ చదివేసాము. So v square minus u square is equals to 2as. If I multiply mass here, okay, so multiply mass చేసేస్తే v square, that is mv square minus m u square is equals to 2as, right? Hope that is clear. Now ఈ 2 ని ఇటు తీసుకెళ్తే 1/2 m v square minus half m u square is equals to is equals to a times of s. Hope that is clear. Now I know that, so ఇక్కడ m ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి m ఉంటుంది. ఓకే, సో m ఉంటుంది. Now I know that this ma is equals to, so according to Newton's second law ఏంటి, force is equals to mass into acceleration. Now if I substitute the value here, okay, so 1/2 m v square minus 1/2 m u square is equals to f into s. Hope that is clear. Okay, now I know that f into s. Okay, already మనం వర్క్ పవర్ ఎనర్జీ ఫస్ట్ క్లాస్ లో ఇది డిస్కస్ చేసుకున్నాము. f into s is equals to work done. So work done is equals to 1/2 m v square minus 1/2 m u square. See this value. Okay, so this value is, see this value is change in kinetic energy. Okay, change in kinetic energy. Hope that is clear. So see ikkada half mv square minus half mu square. See half mv square is the equation of kinetic energy. So ikkada change, so work done is equals to change in kinetic energy. So ikkada manki work energy theorem em cheptundi ante, ఇక్కడ మీకు కనిపిస్తుంది, the work energy theorem states that the work done by all forces acting on a particle equals to the change in the particle's kinetic energy. సో ఇదే మనకి వర్క్ ఎనర్జీ థియరం చెప్తుంది. సపోజ్ ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 m v స్క్వేర్ మాత్రమే అవుతుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో 1/2 హాఫ్ m v స్క్వేర్ అవుతుంది ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీ మనకి 0 అవుతాయి. సో దిస్ ఈస్ వర్క్ ఎనర్జీ థియరం. నౌ sir, you are explaining about the constant force. What if it is a variable force? Already మనం constant force ఏంటి, variable force ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. సో ఒకవేళ వేరియబుల్ ఫోర్స్ అవుతే ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. సో లెట్ us explain that too. సో వేరియబుల్ ఫోర్స్ కండిషన్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం న్యూటన్స్ సెకండ్ లా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, F is equals to mass into acceleration. ఓకే, సో ఇది మనకి చెప్తుంది. Now if I substitute a is equals to, so acceleration అంటే ఏంటి, dv by dt, right?
we know this, right? Acceleration is equals to rate of change of velocity. Now if I substitute, F will be equals to m into dv by dt. Now if I multiply and divide this with dx by dx, okay, m dv by dt into dx by dx. Hope that is clear. See, ఇది cancel చేస్తే మళ్ళీ మనకి ఇదే టర్మ్ వస్తుంది కాబట్టి ఇలా మనం చేయవచ్చు. Now F is equals to m into, now I am separating this, dv by dx into dx by dt గా నేను రాస్తున్నాను. Hope that is clear. Okay, now see this dx by dt, we know that velocity is equals to dx by dt. Hope that is clear. See, vx is equals to dx by dt. See, definition, simple definition enti, velocity ante enti, rate of change of displacement, acceleration is rate of change of velocity. Okay, so ee rendu kuda ikkada nenu substitute chesesanu. Now I can write it as F is equals to m into v into dv by dx. Hope that is clear. Now I know that work done, okay, so I know that work done is equals to, I know that work done is equals to integration, variable force గురించి మాట్లాడుతున్నాం కాబట్టి initial velocity to final velocity and F into dx, right? So this is a formula for work done. Okay, so work done will be equals to, okay, so work done will be equals to, if I substitute the values u to v, if I substitute, F is equals to this value. Okay, so F is equals to this one, that is m v dv by dx times dx, right? So if I cancel out this, the remaining term will be wd is equals to, mass is constant here, u to v and v dv, right? So this will be the remaining term. Now if I substitute the value, that is if I apply integration, that will be work done is equals to m into v from u to v. Okay, so work done will be equals to m v square by 2, okay, u to v. Okay, integration apply చేసేసినప్పుడు v square by ఇక్కడ 2 అవుతుంది. Okay, so now if I substitute the values here, so v and u substitute చేసేస్తే work done is equals to, see, 1 by 2 m v square upper limit minus 1 by 2 m u square. So this is also, see, work done is equals to change in kinetic energy. So work energy theorem is applicable for both constant force and variable force. So దీంతో మనం కంక్లూడ్ చేయవచ్చు. Hope that is clear. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సి డెరివేషన్ మీకు అడగకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఎగ్జామ్లో మీకు సింపుల్గా డైరెక్ట్ థియరీ టైప్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో దట్ ఈస్ వై వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా ట్యాకిల్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి నేను కంప్లీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. దీనిపైన బేస్ చేసుకుని మనకి చాలా క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంకా మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. సిలబస్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. కంప్లీట్గా అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇవాళ కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ క్లాస్లో వర్క్ పవర్ ఎనర్జీనే మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా 2 క్లాసెస్లో ఇది కంప్లీట్గా మీకు అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.